కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ప్రైజ్లాడండి. ఎంత చక్కని మాట కదా. మరి దేవుడు ఈ మాట ద్వారా మనల్ని ఎంతగానో ఆత్మికంగా బలపరుస్తున్నాడు. దేవుని మందిరంలో ఏముందంట? మేలు కదా. మరి అనేక స్థలాలకు మనం వెళ్ళినప్పుడు నిరాశ నిస్పృహ మనకి ఎదురవుతుంటుంది. మరి అనేక రకాల వేదన మనకి ఎదురవుతుంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మేలు అనుభవించగలుగుతాం. దేవుని యొక్క మందిరంలో ఆయన మేలు చేత ఆయన ఏం చేస్తారంటే మేలుల చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. కృంగిపోవద్దు, ఎవరు కూడా దిగులుతో ఉండొద్దు. మరి ఈ చక్కటి వాగ్దానం మీరు మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నట్లయితే, ప్రభా ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యని, యేసయ్యకు వందనాలు చెప్పినట్లయితే, మరి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు.